టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. వేరుశనగ నూనె తీసుకోండి, మిల్లులో పట్టించింది, మనకి హెల్త్కి మంచిదే. చలో ఆయిల్ మంచిగా ఆగింది, ముచ్చట పెడుతుంటే ఆయిల్ బాగా ఆగుద్ది. దీనిలో ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ వేసాను. ఆనియన్సే ఇందులో మెయిన్. కర్రీస్లో ఉల్లిగడ్డ వాడితే టేస్ట్ చాలా బాగుంటుంది. మెంతికూర వేయండి, ఇందులో చాలా టేస్ట్ వస్తుంది. అండ్ పచ్చిమిర్చి ఎలా వేస్తారంటే ఇందులో సన్నగా తరిగేయండి. దానివల్ల ఏమవుతుందంటే ముద్దలో ఉల్లిపాయల్లో పచ్చిమిర్చి మిక్స్ అయిపోయి అదో రకమైన టేస్ట్ ఉంటుంది. 1/2 టీ స్పూన్ ఇంకొంచెం పసుపు వేస్తున్నా. సో ఉల్లిపాయ చెప్తున్నాను కదా, ఎక్కువ వేగనివ్వకండి, ఎర్రగా కలర్ వచ్చేదాకా వేగనివ్వద్దు. హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఒక 1 టీ స్పూన్ వేయండి, అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ లేత బుజ్జి కరివేపాకు. జస్ట్ ఎంతసేపు వేగితే చాలంటే హై ఫ్లేమ్ మీద 3 to 4 minutes వేగితే చాలండి ఉల్లిపాయ. ఈ లోపలనే అన్నీ వేసేయాలి మీరు. జస్ట్ 1 టీ స్పూన్ ఫుల్ వేసాను అంతేనండి. లైట్ కలర్ వస్తుంది చూసారా, ఇంకా చాలు మనకి. 1, 2 కారం చూసేసుకోండి, ఎవరింట్లో తగ్గట్టు వాళ్ళు. చాలామంది చాలా తక్కువ తింటారు. ఇట్లా కారం వేసి వెయ్యగానే కొంచెం వాటర్ పోస్తున్నాను, ఒక 100 ml. ఇంక ఇక్కడి నుంచి కూర పరిస్థితి సిమ్. చూసారా, నీళ్ళు పోయగానే తీసేసుకుంది ఉల్లిపాయ మొత్తం. అలానే ఉండనివ్వండి, మనకు నీళ్ళు అవసరం లేదు ఇందులో. ఇది చివరాఖరికి ఫ్రై అవుతుంది. సో ఈ టైంలో సిమ్ చేశాను, గుడ్డుని ఇట్లా కొట్టి పోస్తున్నాను. సో ఇట్లా మంచిగా స్ప్రెడ్ చేశాను కదా, అందులో ఇంకో 2-3 కోడిగుడ్లు కూడా పడతాయి. మూత పెట్టేస్తుంది. ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దామా. చూసారా, ఆమ్లెట్ లాగా స్ప్రెడ్ అయింది, మంచిగా ఉడుకుతుంది. దాన్ని డిస్టర్బ్ చేయకండి. ఒక్క 10 minutes ఇట్లా మూత పెట్టి ఉంచేస్తే దాని మానాన్ని అది ఉడుకుద్ది. నాకు తెలిసి 6-7 minutes అయింది. ఇంకొక 3 minutes వెయిట్ చేద్దాం. చలో ఇంకా తిప్పుతున్నా నేను. ఇంకోండి, చక్కగా దీన్ని ఇలా టర్న్ చేయండి. 4-5 గుడ్లు మనకి దాదాపు 10 pieces అవుతున్నాయి చూడండి ఇట్లా. అండ్ దాంతోపాటు ఉల్లిపాయ. అండ్ ఇలా తిప్పిన తర్వాత జస్ట్ ఇట్లా కొత్తిమీర చల్లండి. నీళ్ళన్నీ ఎట్టిపోయినాయండి, ఆయిల్ పైకి తేలుతుంది చూసారా. అందుకే కొన్ని నీళ్ళు పోయాలి. మీరు పోయగానే ఆనియన్ పీల్ చేసుకుంటుంది. పూర్తిగా ఆయిల్ బయటకు వచ్చింది, కోడిగుడ్డు ఉడికిపోయింది. సో దీన్ని మంచిగా స్టవ్ పట్టేసుకొని ఇలాగ గిన్నెలోకి తీసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇలాగనే వడ్డించుకోండి. ఇది ఒక గుడ్డు అట్లా వేయండి, దానికి అంటి పెట్టుకున్న ఉల్లిపాయని అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అదిగోండి, సారీ పోను ఉల్లిపాయ గ్రేవీ, అది అద్భుతం. అవును అద్భుతం, మహా అద్భుతం, అంతకంటే అద్భుతం. సో ఇదన్నమాట అద్భుతమైన ఎగ్ కర్రీ. సింపుల్ కర్రీ బట్ టేస్టీయెస్ట్.